సో ఇప్పుడున్న ఆర్మీ పొజిషన్లో అసలు వాళ్ళకి ఫిట్నెస్ గురించి కానీ ఎవ్రీథింగ్ కూడా ఎలా ఉండబోతుంది సార్? ఫిట్నెస్ చూడండి, ఇప్పుడు మేము ఒక డిఫెన్స్ అకాడమీ రన్ చేస్తున్నాం. స్పెషల్లీ నేను రిటైర్డ్ ఆర్మీ 16.5 years నేను సర్వీస్ చేసి వచ్చాను, రిటైర్డ్ అయ్యాను. నేను వార్లో కూడా పార్టిసిపేషన్ చేశాను, ఓపీ విజయ్ 1999. యాక్చువల్లీ అప్పుడే నేను అమరుడు అవ్వాల్సింది, జస్ట్ మిస్ అయ్యాను. కార్గిల్లో వార్ చేసేటప్పుడు రౌండ్స్ పక్క నుంచి ఇలా పోయినాయి చూసాం. కాబట్టి ఆ దేశ సేవ అనేది ఎలా ఉంటుందో మా మైండ్లో సెట్ అయిపోయి ఉంది. స్పెషల్లీ అలాంటి దేశ సేవ చెయ్యాలి అంటే ఒకళ్ళతో కాదు, ఇంకా ఎంతోమందికి అవేర్నెస్ ఇవ్వాలి. నాలాగా ఇంకా ఎంతోమంది దేశ సేవ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్. డిఫెన్స్లో సర్వీస్కి వెళ్ళాలంటే ఒక ఓన్లీ ఫిట్నెస్ ఉంటేనే జాబ్ రాదు, దాంతోపాటు అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంత ఎక్కువ అకాడమిక్స్కి మనకి ఇవ్వకపోయినా కూడా డిఫెన్స్ రిలేటెడ్ నేవీలో వెళ్ళాలంటే ఎంపీసీ కంపల్సరీ ఉంటుంది. అలాగే ఫిజికల్ చాలా ఇంపార్టెంట్. మేము ఇక్కడ ఫిజికల్ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్కి ఈజీగా స్టూడెంట్స్ ఎవరెవరైతే దేశ సేవ చేయాలనుకుంటున్నారో ఈజీగా వాళ్ళు సర్వీస్ చేయడానికి వెళ్తారు. వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ జరుగుతాయి, మైండ్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటారు వాళ్ళు. స్ట్రాంగ్ వాళ్ళకి మెంటల్ అబిలిటీ, ఫిజికల్ రెండింటిని కవర్ చేసి విత్ అకాడమిక్స్తో పాటు వాళ్ళు దేశ సేవ చేయడానికి పంపిస్తాం. మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా దేశ సేవ వాళ్ళు ఈజీగా చేస్తారు. ఓకే సార్, మీరు యుద్ధంలో పాల్గొన్నారు, ఎన్ని రోజులు ఎప్పటిదాకా నుంచి ఎప్పటిదాకా పాల్గొన్నారు సార్? ఓకే, యాక్చువల్ నేను 98 బ్యాచ్, నేను 97, 98లో నేను సెలెక్షన్ అయ్యాను. అప్పుడు ట్రైనింగ్ నాసిక్లో అయింది, నాసిక్లో ఆర్టిలరీ సెంటర్లో. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయింది, అప్పుడే వార్ స్టార్ట్ అయింది. అక్కడ వార్ స్టార్ట్, ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది. ఓపీ విజయ్తో మన ఇండియా వార్ చాలా రఫ్ అండ్ టఫ్. అయితే నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అప్పటికి కొత్తగా వచ్చిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ 42 weeksలోనే ట్రైనింగ్ కంప్లీట్ చేసి పంపించేశారు యుద్ధానికి. కానీ అప్పటికి నేను సీనియర్, నా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను చేసిన తర్వాత యూనిట్కి ఎప్పుడైతే వెళ్ళానో, మా యూనిట్కి ఆర్టిలరీ యూనిట్, ఆ యూనిట్కి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్లీగా వచ్చిన 3-4 daysలోనే ప్యాకప్ చేసుకో, అక్కడ వార్కి వెళ్ళిపోవాలి అని చెప్పన్నారు. వార్ ఏంది, వార్ ఈ టైంలో వార్ ఏంది? నేను జస్ట్ ట్రైనింగ్ చేసి వచ్చాను, జస్ట్ 17.5 years ఓల్డ్, 17.5 సంవత్సరం, మీసాలు కూడా రాలేదు, చిన్న వయసు. వార్కి వెళ్ళిపోతున్నాను అంటే వారు కొంచెం భయపడ్డాను. అరే వార్ అంటే ఏంది అసలు ఏంది? నేను వచ్చిన ట్రైనింగ్ అయ్యి వచ్చాను, ప్యాకప్ అని సీనియర్స్తో పాటు నన్ను ఇచ్చేసి బ్యాగ్ చేసి పంపించేశారు కాశ్మీర్కి. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధం ఎక్కడ చూసినా అందరు యూనిఫామ్స్ తీసుకొని పై నుంచి కింద దాకా హెల్మెట్స్, గన్స్ అన్ని పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంక వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను సీనియర్స్ తోటి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ట్రైనింగ్ చేసి వచ్చిన ఒక రిక్రూట్ నేను. అయితే వాళ్ళతో సీనియర్స్తో పాటు ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద గన్స్ ఉండే ఆర్టిలరీలో మా దగ్గర. ఆ గన్స్ ఎప్పుడు ప్రాక్టికల్గా చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దాని రౌండే ఇంత పొడవున ఉంటుంది, ఇంత సైజ్. అది పేలుతుంటే ఇంకా చెవులు కళ్ళు షివరింగ్ వచ్చేది. అట్లీస్ట్ ఒక 10 days దాకా అయితే నా చెవులు పనిచేయలేదు. ఆ తర్వాత వార్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ షేర్శాలి అనే ప్లేస్, ఇక్కడ నుంచి కొండపైకి రౌండ్ వదిలితే కొండ కింద ఉన్న వాళ్ళకి వెళ్ళి తగిలేది. అలాంటి ఆ రౌండ్ చేయాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండేది. ఓపీ అనేవాళ్ళు పైన కొండపై నుంచి వీళ్ళకి చెప్పేవాళ్ళు, మీరు ఈ రేంజ్లో ఈ డిగ్రీలో మీరు రౌండ్ వదలాలి, అప్పుడు వెళ్ళి టార్గెట్ మీకు తెలుస్తుంది అనేది ఒక పక్కా ప్లాన్. అక్కడ మైండ్ చదివిన వాళ్ళే, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళకి అక్కడ వర్క్ అయ్యింది మైండ్. మన 10th class చేసి వెళ్ళిన వాళ్ళు గన్ ఫైరింగ్ చేయటం, బండ్లు నడపడం, తర్వాత డిపార్ట్మెంట్ ఇవి చూస్తారు. టెక్నికల్ గా వెళ్ళిన వాళ్ళు ప్లాన్ టెక్నికల్ గా ఉంటుంది అక్కడ. వాళ్ళు డిగ్రీస్ అన్ని మెజర్మెంట్ చేసుకొని ఈ డిగ్రీలో రౌండ్ చేస్తే ఎంత డిగ్రీలో వెళ్ళి టార్గెట్ మీద వెళ్ళి పడుతుంది అనే బేస్ వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఇవన్నీ అర్థమయ్యేది కాదు. వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండి ఆ వార్లో ఆ బుల్లెట్స్ అందియడం, ఆ బండ్లోంచి ఫుడ్ తీసుకొచ్చి అందరికి అందించడం, ఇలా రిక్రూట్ గా అందరికి చేసి అదొక ఎక్స్పీరియన్స్. నా స్టార్టింగ్ లోనే కార్గిల్ అటెండ్ చేసాను. ఎగ్జాక్ట్ వాళ్ళు వచ్చి రౌండ్ పక్కనే పడింది మా పక్కన. కొంతమంది అయ్యారు, అమరులు అయ్యారు మా పక్కనే. వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగి కొంతమంది ప్రాణాలు పోయారు. వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఆ బండుల్లో ఎక్కటం, అంటే ఎర్లీ ఏజ్ లోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నాకు. అదొక ఎక్స్పీరియన్స్. ఓపీ విజయ్ అంటే అది చరిత్రలో నిలిచిపోయింది. అది ఎన్ని రోజుల వరకు జరిగింది సార్? అది ఎగ్జాక్ట్ 4 months జరిగింది. 4 months జరిగింది. 2 months బిఫోర్ వెళ్ళిపోయారు. నేను వెళ్ళిన తర్వాత ఒక 2 months కంటిన్యూ జరిగింది. అది అయిపోయిన తర్వాత మొత్తం శాంతియుతం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చాము అందరం. 2 months మీరు వార్ చేస్తూనే ఉన్నారు అక్కడ కంటిన్యూ. వాళ్ళు నేను ట్రైనింగ్ నుంచి వెళ్ళేసరికి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అక్కడ. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి రెగ్యులర్గా బాడీస్ వెళ్తూనే ఉండే జవాన్లు. ఫ్లాగ్ కప్పేసి తీసుకుని వెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్లే వాళ్ళు, ఢిల్లీ నుంచి మళ్ళీ వాళ్ళ ప్లేసులు తీసుకెళ్ళి వాళ్ళకి
వార్ మెమోరియల్ అని ఉంటుంది, అక్కడ వాళ్ళకి దేశం తరపు నుంచి జవాన్లకి ఇచ్చే రెస్పెక్ట్ తోటి వాళ్ళ ఊర్లోకి చేర్పించి ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి. దేశ రక్షణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీకు అలా ఏమనిపించింది సార్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేశానికి? ఒకవేళ నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ దేశ రక్షణ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వెళ్తారు. వాళ్ళకి కొంచెం కష్టం అనేది తెలుసు. అంటే నేను రిచ్ వాళ్ళు వెళ్ళరు అని చెప్పడం లేదు, కష్టం వాళ్ళకి, వాళ్ళ పూర్ ఫ్యామిలీస్కి ఏంటంటే ప్రతి ఒక్క కష్టం తెలుసు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా తొందరగా అంతంత చదవడానికి, ఇంజనీరింగ్ చదవడానికి వాళ్ళ దగ్గర స్తోమత ఉండదు. వాళ్ళు చిన్న చదువుల్లోనే దానికి తోడు దేశ రక్షణ చేయాలి, ఫిజికల్ కరెక్ట్గా ఉంటే చెయ్యాలనిపించేది. ఒక్కొక్కళ్ళు నా ముందర దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కళ్ళ ముందర వెళ్తుంటే ఇది చావు అంటే అనిపించేది. చావు అంటే ఇలా ఉంటుంది. ఇక్కడే సివిల్లో ఉండి మనం ఏదైనా చనిపోతే ఓకే 2 రోజులు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏడుస్తారు, తీసుకెళ్ళిపోతారు. కానీ ఇతను దేశం కోసం రక్షించి ప్రాణాలు పోయి అలా కాళ్ళు చేతులు కట్ అయిపోయి సగం బ్లాస్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత ఇది కూడా చావు అంటే ఏనుగు బతికినా కోటి చచ్చిపోయినా కోటి అన్నట్టు ఈ మనిషి కాకి కలకాలం బతకడం కంటే హంసలాగా ఒక నెల రోజులు బతికితే చాలు, వీళ్ళు రియల్ సోల్జర్స్ అని చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. అదే గర్వం, అదే పెట్టుకున్న లక్ష్యం సర్వీస్ చేసి రిటైర్మెంట్ 16.5 years సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ట్రై చేశాను సబ్ ఇన్స్పెక్టర్స్కి. వాటికి ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయిపోయాను సిబిఐలో. ఓకే సార్. అది చేస్తే ఇంకేముంది, నాకు నేనే చూసుకున్నట్లే కదా, ఇంకెవరైనా తయారు చేయాలి, దేశ రక్షణ కోసం జవాన్లకు ట్రైనప్ చేయాలి. నేను ఎన్ఐఎస్ కోచ్, నేను బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్ ప్లస్ ఫిజికల్ కమాండో. ఈ బేస్లో నేను ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని తయారు చేయాలంటే ఉట్టి రన్నింగ్ చేపిస్తేనే కాదు కదా, దీనికి ఒక అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాక్టికల్గా చూసాం సర్వీస్లో టెక్నికల్ పొజిషన్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, పరిస్థితి ఏంటి, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళు ఉండాలని నేను నాతో పాటు డాక్టర్ సుష్మా మేడంతో కలిసిన తర్వాత డిఫెన్స్లోకి వెళ్ళాలంటే నేను ట్రైనప్ చేసినంత మాత్రం జాబ్లోకి వెళ్ళరు, అకాడమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేడము సుష్మా మేడము 18 PGs చేశారు తెలంగాణలో. ఒక తెలంగాణలో ఒక లేడీ అయి ఉండి 18 PGలు చేసి డాక్టరేట్, PhD ప్లస్ లాయర్, అడ్వకేట్ అవి ఇన్ని చేస్తున్నారంటే డెఫినెట్గా మేడంతో కానీ కలిసి ఒక అకాడమీ కానీ రన్ చేస్తే స్టూడెంట్స్ని మ్యాక్సిమం మేము సర్వీస్కి పంపించవచ్చు అనే లక్ష్యంతో ఒక అకాడమీ స్టార్ట్ చేసాం 5 years బ్యాక్. ఓకే, మన అకాడమీలో ఎంతవరకు అందరూ వెళ్ళారు? ఆర్మీకి, నేవీకి మ్యాక్సిమం మా దగ్గర రిజల్ట్స్ నేవీకి ఎక్కువ ఉండే. ఓకే సార్. ఎందుకంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో మేము చేపిస్తాం కాబట్టి నేవీకి ఎక్కువ రిజల్ట్స్ ఉండే. అలాగే ఆర్మీకి కూడా, ఆర్మీకి 10th బేస్ ఇంటర్ బేస్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ పంపించాం. ఓకే సార్. ఎవ్రీ ఇయర్ మా దగ్గర నుంచి 30 స్టూడెంట్స్ అలా పంపిస్తాం మేము. లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది, 100లో నుంచి 30.